హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు టీవీ ఛానల్. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే టైం అయితే ఓవర్ అయిపోయింది. ఎందుకంటే వన్ ప్లస్ గురించి అండ్ ప్రతి ఒక్క పాయింట్ చెక్ చేయడం జరిగింది. సో కాకపోతే ఏంటంటే ఆ పాయింట్ చెక్ చేద్దామంటే మనకి ఇక్కడ ఎలాంటి డేటా అనేది కనపడం అయితే లేదు. సో వీళ్ళు లాంచ్ ఈవెంట్లో కూడా ఏదైతే చెప్పిరో ఆ యొక్క డేటా మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది, కానీ మిగతా డేటా అయితే నాకైతే కంటికి అయితే కనపడలేదు. సో దాన్ని బట్టి నేను ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ వీళ్ళు అండ్ ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తే నాదైతే బాధ్యతే కాదు. ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే అంటున్నారు. అండ్ ఈ యొక్క వీడియో చూస్తే మీకైతే తెలుస్తుంది నా బాధ్యత కాదు అని అయితే అంటున్నారు కొన్ని కండిషన్స్. సో మన కండిషన్స్ ఏంటి, మరి టీవీ గురించి ఏంటి, మరి టీవీలో మరి ఏవేవి అండ్ వీళ్ళు పాయింట్స్ మిస్ చేశారు అదేనండి స్పెక్స్. ఆ స్పెక్స్ ఏమేమి మిస్ చేశారు అనే దాని గురించి ఈ యొక్క వీడియో అయితే ఉంటుంది. మరి ఈ యొక్క వీడియో అనేది అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మరి టీవీ తీసుకోవచ్చా, మరి తీసుకోకూడదా, అండ్ అదేవిధంగా ఈ టీవీకి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా అయితే ఉందా, ఎందుకంటే దీని ప్రైస్ ఆషామాషిగా లేదు. సో అందుకు మరి ఒక టీవీ తీసుకోవచ్చా తీసుకోకూడదా, మరి టీవీకి వేరే ఏదేమైనా ఉందా అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి మిస్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఒకలా ఈ యొక్క వీడియో చూడకుండా టీవీ పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ చేస్తే తర్వాతకి వాళ్ళు ప్రాబ్లం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఉండొచ్చు, ఏదో ఒకటి అయితే ఉంటుంది కంపల్సరీ. సో అందుకే వీడియో అయితే షేర్ అయితే చేయండి, అది మీ ఇష్టం. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ లైక్ అనేది అండ్ ఒకవేళ మీరు షేర్ చేయకపోయినా కానీ అండ్ ఒకవేళ రికమెండ్ లిస్ట్లోకి వెళ్ళినట్టయితే కంపల్సరీగా అదర్ పీపుల్స్కి అయితే ఈ యొక్క వీడియో అనేది కనపడుతూ ఉంటుంది, రికమెండ్ లిస్ట్లోకి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. సో అందుకు అట్లీస్ట్ ఆ యొక్క లైక్ అన్న ఇవ్వండి అనమాట. మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వన్ ప్లస్ అనగానే సూపర్. అండ్ అదేవిధంగా అండ్ వన్ ప్లస్ మొబైల్స్ కూడా సూపర్, అది ఒప్పుకుంటా ఖచ్చితంగా. అండ్ అదేవిధంగా వన్ ప్లస్ ఏదైతే తీసుకొచ్చిందో Q1 Pro అది కూడా సూపర్, అది కూడా ఒప్పుకుంటా. మరి ఇప్పుడు తీసుకొచ్చిన టీవీస్ మరి సూపర్బా కాదా తెలుసుకుందాం. అండ్ మరి ఇప్పుడు తీసుకొచ్చిన టీవీలలో ఏకంగా 3 సైజెస్ టీవీస్ తీసుకొచ్చారు. దాంట్లో ఒకటి 4K, మిగిలిన రెండు వచ్చేసరికి HD రెడీ, ఫుల్ HD. మరి సైజెస్ ఏంటా అంటే ఒకటి 55 ఇంచెస్ 4K టీవీ, అండ్ అదేవిధంగా ఏదైతే 32 ఇంచెస్ టీవీ అయితే ఉందో HD రెడీ టీవీ, మరి 43 వచ్చేసరికి ఫుల్ HD టీవీ. సో ఈ విధంగా తీసుకొచ్చారు. అండ్ ఈ యొక్క HD రెడీ టీవీ వచ్చేసరికి Y సిరీస్ నేమ్తో తీసుకొచ్చారు. ఈ 55 ఇంచెస్ వచ్చేసరికి U1 సిరీస్ నేమ్తో తీసుకొస్తే వచ్చారు. మరి ఇప్పుడు ఈ ఏదైతే Y సిరీస్ అయితే ఉందో Y సిరీస్ ని కొంచెం పక్కకు పెడదాం. అండ్ ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ టీవీస్ 4K టీవీస్ కాబట్టి ఆ యొక్క టీవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఆ టీవీ తీసుకోవచ్చు, దాని కూడా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అని గురించి చెప్తాను. సో ఇప్పుడు మనం 55 ఇంచెస్ U1 టీవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ యొక్క టీవీలో వచ్చేసరికి అండ్ మన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అంటే వచ్చేసరికి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో సూపర్ గా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీని బెజల్ లెస్ డిజైన్ అండ్ అదేవిధంగా ఫుల్ వ్యూ డిస్ప్లే చూడడానికి ప్రీమియం లుక్ అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకు మెటల్ ఫినిషింగ్ తోటి అయితే అండ్ అదేవిధంగా మెటల్ అండ్ ఆ స్టాండ్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ 2 స్టాండ్స్ అయితే ఉంటాయి. ఏ ప్రో అయితే ఉంది కదా, Q1 Pro మాదిరిగా అయితే ఉండదు, మిడిల్ స్టాండ్ లెక్క ఓన్లీ మనకు 2 స్టాండ్స్ లెఫ్ట్ అండ్ రైట్ అయితే వస్తుంటాయి. ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. వెల్ డన్, అక్కడి వరకు వెల్ డన్. అండ్ అదేవిధంగా మరి టీవీ డిజైన్ బాగుంటుందా, మరి టీవీలో యూజ్ చేసిన ప్యానల్ ఏంటి, మరి టీవీ 4K రెజల్యూషన్ 3840x2160 రెజల్యూషన్ తోటి తీసుకొచ్చారు. సో మరి ఈ టీవీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అండ్ ఈ టీవీలో మనకు HDR10, HDR10+, HLG, Dolby Vision అండ్ సపోర్ట్ అయితే చేస్తున్నాయి. బట్ మరి దీనిలో యూజ్ చేసిన ప్యానల్ వచ్చేసరికి మరి 8-బిట్ ప్యానలా, 10-బిట్ ప్యానలా, లేకపోతే 12-బిట్ ప్యానలా, నో ఇన్ఫర్మేషన్. అక్కడైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మరి ఎలాంటి వీడియో ఫార్మాట్ ప్లే చేయాలి, 10-బిట్కి సంబంధించిన వీడియో ఫార్మాట్ ప్లే చేయాలా, లేదా 12-బిట్కి సంబంధించిన వీడియో ఫార్మాట్ ప్లే చేయాలా, లేకపోతే 8-బిట్కి సంబంధించిన వీడియో ఫార్మాట్ ప్లే చేయాలా, మరి ఏ బిట్ ఫార్మాట్కు సంబంధించిన వీడియో ఫార్మాట్ ఈ యొక్క టీవీలో ప్లే చేయాలి, నో ఇన్ఫర్మేషన్. దాని గురించి అయితే నో ఇన్ఫర్మేషన్. అదేవిధంగా దీనిలో వచ్చేసరికి IPS ప్యానలా, మరి VA ప్యానలా, మరి ఏరియస్ ప్యానల్, ఏ ప్యానల్ అనేది కూడా చెప్పలేదు. మరి ఏ ప్యానల్ అని చెప్పినప్పుడు మనకి ఇక్కడ
అండ్ అదేనండి వివింగ్ యాంగిల్ ఏ విధంగా అయితే తెలుస్తుంది. ఐపీఎస్ ప్యానల్ అయితే వైడ్ వివింగ్ యాంగిల్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా విఏ ప్యానల్ అయితే ఓకే అంత వైడ్ వివింగ్ యాంగిల్ ఉండకపోయినా కానీ వీళ్ళు ఇచ్చే సపోర్టెడ్ ఏదైతే ఉందో 178 degrees వైడ్ వివింగ్ యాంగిల్ సపోర్ట్. సో ఆ యొక్క సపోర్ట్ తోటి సో మనకి ఇంత యొక్క పిక్చర్ కనబడుతుంది. సో కలర్ సపరేషన్స్ ఏ విధంగా ఉంటుందని మనం చెక్ చేసుకోవచ్చు. సో అది కూడా ఇవ్వలేదు వీళ్ళు. సో మరి నో ఇన్ఫర్మేషన్ దీని గురించి కూడా. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో ఫార్మాట్స్ అంటే గుర్తుకొచ్చింది. వీళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేయలేదు వీడియో ఫార్మాట్స్ ఏ డేట్కి సపోర్ట్ చేస్తుంది ఒక టీవీలో అని కూడా వీడియో ఫార్మాట్స్ గురించి కూడా ఇక్కడైతే ఇవ్వలేదు. అండ్ అదేవిధంగా ఆడియో ఫార్మాట్స్ గురించి కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. మరి ఇలాంటప్పుడు మరి ఏ విధంగా మనం చూజ్ చేసుకోవాలి ఒక టీవీని. అండ్ అదేవిధంగా మరొకటి మాట్లాడాలి ఏంటిదంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి అండ్ బ్యాక్ లైట్ టెక్నాలజీ ఇది ఎందుకంటే మనకు డిస్ప్లే వచ్చేసరికి ఎల్సీడీలో బ్యాక్ లైట్ టెక్నాలజీ వచ్చేసరికి ఎల్ఈడి బ్యాక్ లైట్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి మరి యొక్క ఎల్ఈడి బ్యాక్ లైట్ టెక్నాలజీ HLEDా లేకపోతే డైరెక్ట్ ఎల్ఈడా, నో ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమైతే లేదు. మరి 60 Hz మరి వన్ మోర్ థింగ్ ఇక్కడ వచ్చేసరికి MEMC టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉంది. మరి MEMC టెక్నాలజీ సపోర్ట్ 120 Hz సపోర్ట్ చేస్తుందా, అండ్ అదేవిధంగా 60 Hz సపోర్ట్ చేస్తుందా, లేకపోతే 50 Hz సపోర్ట్ చేస్తుందా, లేకపోతే 140 Hz సపోర్ట్ చేస్తుందా, నో ఇన్ఫర్మేషన్ ఇక్కడ మాత్రం. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత అనుకుంటున్నారు తెలుసా మీకు? నాకు కూడా తెలియదు. ఇక్కడ నో ఇన్ఫర్మేషన్, అస్సలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. సో దానికోసమే నేను 2 days నుంచి వెయిట్ చేస్తాను. సో నాకు కూడా ఓపిక అయిపోయింది. సో అందుకే వీడియో నో ఇన్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్ మీద అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి నో ఇన్ఫర్మేషన్ అయితే మనకు వెబ్సైట్లో కనబడుతున్నాయి అండ్ అదేవిధంగా అండ్ అమెజాన్లో అయితే కనబడుతున్నాయి. సో ఫ్రెండ్స్ ఒకవేళ అప్డేట్ చేయొచ్చు. మరి ఈ యొక్క టీవీలో వచ్చేసరికి ప్రాసెసర్ ఏమనుకుంటున్నారు? ప్రాసెసర్ సూపర్ ప్రాసెసరా? మరి ఇలాంటి ప్రాసెసర్. సో ప్రాసెసర్ ఏంటనే చెప్పేదానికంటే ముందు మరి ర్యామ్ అండ్ కెపాసిటీ గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి ఇవన్నీ ఉంటేనే మనకి టీవీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అల్టిమేట్గా అయితే ఉంటుంది. మరి ఒక టీవీలో మరి ఎలాంటి ప్రాసెసర్ యూజ్ చేస్తారు, ర్యామ్ యూజ్ చేస్తారు, స్టోరేజ్ యూజ్ చేస్తారు అంటే నో ఇన్ఫర్మేషన్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీలైతే మెన్షన్ అయితే చేయలేదు ప్రాసెసర్ గురించి, ర్యామ్ గురించి, స్టోరేజ్ గురించి. సో నో ఇన్ఫర్మేషన్. మరి ఇక టీవీలో వచ్చేసరికి క్రోమా సబ్ శాంప్లింగ్. మరి క్రోమా సబ్ శాంప్లింగ్ సపోర్ట్ చేస్తుందా అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా అంటే క్రోమా సబ్ శాంప్లింగ్ వచ్చేసరికి 4:4 కి సబ్ శాంప్లింగ్ సపోర్ట్ చేస్తుందా, 4:2 క్రోమా సబ్ శాంప్లింగ్ కి సపోర్ట్ చేస్తుందా, అండ్ 4:0 సబ్ శాంప్లింగ్ కి సపోర్ట్ చేస్తుందా, మరి ఏ సబ్ శాంప్లింగ్ కి సపోర్ట్ చేస్తుంది అంటే మరి ఇక్కడ కూడా నో ఇన్ఫర్మేషన్. HDCP మరి ఒక టీవీలో సపోర్ట్ ఉందా అంటే దాని గురించి మాట్లాడే ముందు దీని యొక్క ఫుల్ నేమ్. అండ్ HDCP అంటే వచ్చేసరికి హై బ్యాండ్విడ్త్ డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్ అయితే అంటారనమాట. సో మరి ఇది ఏ విధంగా యూజ్ అవుతుందంటే లైక్ మనం ఆన్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తుంటాం. ఆన్లైన్ స్ట్రీమింగ్ అంటే లైక్ నెట్ఫ్లిక్స్ అయినా కానీ, వూడూలో అయినా కానీ, అండ్ అదేవిధంగా అమెజాన్ ప్రైమ్లో అయినా కానీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయినా కానీ స్ట్రీమింగ్ చేస్తుంటారు. స్ట్రీమింగ్ చేసినప్పుడు మనం ఆ యొక్క స్ట్రీమింగ్ చేస్తుంది. ఆ యొక్క స్ట్రీమింగ్ ని మనం కాపీ కొట్టాలి అంటే ఆ యొక్క స్ట్రీమింగ్ ని కూడా మనం క్యాప్చర్ చేస్తున్నట్లయితే ఆ యొక్క క్యాప్చర్ అనేది కానివ్వకుండా HDCP అనేది ప్రొటెక్షన్ అయితే ఇస్తుంటుంది అనమాట. సో ఆ విధంగా అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒక ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా కానీ అండ్ అదేవిధంగా ఇమీడియట్లీ ఏదైతే మనం స్ట్రీమింగ్ చేస్తున్నా యొక్క స్ట్రీమింగ్ యొక్క కంటెంట్ ని ఆపివేస్తుంటది డైరెక్ట్ గా. సో ఈ విధంగా HDCP అనేది అండ్ ప్రవర్తిస్తూ ఉంటుంది మన యొక్క టీవీలో. మరి HDCP సపోర్ట్ అయితే ఇవ్వలేదు. మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీని గురించి కూడా అయితే ఇవ్వలేదు అనమాట. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంటే కాబట్టి ఇవ్వలేదు. మరి ఏ విధంగా మరి టీవీని పర్చేజ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మరి ఆడియో టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఓకే వెల్ అండ్ గుడ్. డాల్బీ అట్మాస్ తోటి వస్తుంది, డాల్బీ ఆడియో తోటి వస్తుంది, అండ్ అదేవిధంగా అండ్ DTS HD తోటి అయితే వస్తుంది. సో వెరీ గుడ్ అయితే ఉంది. మరి DTS HD అంటే వచ్చేసరికి ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తుంది అంటే DTS HD అంటే DTS HD మాస్టర్ ఆడియో, దీని షార్ట్ కట్ లో DTS HD అయితే అంటారు. సో అండ్ అదేవిధంగా దీనిలో వచ్చేసరికి DTS X కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా డాల్బీ ఇచ్చిన కండిషన్ అప్లై మాదిరిగా నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ VU ఫుల్ రివ్యూ అంతా ఫుల్ రివ్యూలో మీకైతే ఫుల్ గా చెప్పడం అయితే జరిగింది. డాల్బీ అండ్ వచ్చిన మాదిరిగా కండిషన్ అప్లై అన్నట్టు ఏమైతే రాదు మనకు. అండ్ కంప్రెస్డ్ ఆడియో అయినా కానీ అండ్ అదేవిధంగా అన్కంప్రెస్డ్ ఆడియో అయినా కానీ మనకైతే DTS లో ప్లే అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అదొకటైతే గుర్తుంచుకోండి. DTS అనేది సూపర్. అండ్ డాల్బీ కండిషన్ ఇస్తుంది. డాల్బీ కండిషన్ ఇచ్చేసి మనని అక్కడికే ఆపిస్తుంది అనమాట.
సో ఏ విధంగా అయితే ఉంటుంది మరి అల్టిమేట్గా డిటిఎస్ హెచ్డి అండ్ అదేవిధంగా డాల్బీ అట్మాస్ ఇచ్చారు, దాని వెళ్ళని కూడా చెప్పుకోవచ్చు, దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మరి కనెక్టివిటీ పోర్ట్స్ గురించి చూసినట్లయితే ఇక్కడ మనకు 3 HDMI పోర్ట్స్, దాంట్లో ఆర్క్ పోర్ట్ అండ్ 2 USB పోర్ట్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి, అన్ని అయితే ఉన్నాయి అనమాట. అండ్ మరి ఇక్కడ వచ్చేసరికి మనకు మిరా కాస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. అండ్ మిరా ఆప్షన్లో మీకు ఒకటి గుర్తించారో గుర్తించలేదో అండ్ స్టార్ మార్క్ అయితే ఉంది. అండ్ మరి స్టార్ మార్క్ అంటే వచ్చేసరికి కండిషన్ అప్లై, అదేనండి డాల్బీ ఇచ్చిన విధంగా మనకు కండిషన్ అప్లై ఈ యొక్క OnePlus TV కూడా అయితే ఇచ్చింది. ఏంటా ఆ యొక్క కండిషన్ అప్లై అని నేను కొంచెం ఆ యొక్క వెబ్సైట్ కిందికి వెళ్ళి చూసినట్లయితే అల్టిమేట్ గా కొన్ని అయితే కండిషన్స్ అయితే కన్ఫర్మ్ అయితే జరిగింది. దానిలో మనకు పనికి వచ్చే 2 కండిషన్స్ గురించి అయితే మాట్లాడతాను. అవి వచ్చేసరికి DCI-P3 93% వైట్ కలర్ గార్మెంట్ అనేది అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఓకే, వీళ్ళు కూడా హైలైట్ చేసింది ఏంటి అంటే DCI-P3నే హైలైట్ చేశారు. అండ్ ఏది ఆన్లైన్లో కూడా ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మీకు స్ట్రీమింగ్ వచ్చింది కదా, అక్కడ కూడా దీని యొక్క లాంచ్ ఈవెంట్లో ఈ యొక్క DCI-P3 కూడా అయితే మనకు అల్టిమేట్ గా హైలైట్ చేశారు. మరి అదేవిధంగా సామ్సంగ్ టీవీ తోటి, సోనీ టీవీ తోటి మరీ పెట్టేసి DCI-P3ని హైలైట్ చేశారు. అసలు DCI-P3 అంటే ఏంటంటే అండ్ HDR10 యొక్క కలర్ గార్మెంట్, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. HDR10 యొక్క కలర్ గార్మెంట్ అనేది మనకు అక్కడ వర్క్ అవుతుంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క DCI-P3 వచ్చేసరికి వైట్ కలర్ గార్మెంట్. అండ్ మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే సినిమా మూవీస్ లో ఈ యొక్క వైట్ కలర్ గార్మెంట్ అయితే యూజ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా HDR10 అనేది ఓపెన్ సోర్స్. ఈ యొక్క ఓపెన్ సోర్స్ ని మన దగ్గర HDR10 కెమెరాస్ ఏమైనా ఉన్నా కానీ మనం అండ్ షూట్ చేసేసి మనం కూడా అండ్ అడోబ్ ప్రీమియర్ లో కానీ మనం ఈ యొక్క HDR10 యొక్క వీడియోని యూజ్ చేసుకొని DCI-P3 కూడా మనం అయితే చేసేసుకోవచ్చు. ఎంతో కొంత మనకు కూడా DCI-P3 అండ్ కలర్ గార్మెంట్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఎంతో కొంతకైతే రీచ్ అయితే అవుతుంటుంది. అసలు యాక్చువల్గా కలర్ గార్మెంట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నా చూడండి. ఇమేజ్ లో వచ్చేసరికి ఇక్కడ మనకు రెక్స్ 709 అయితే ఉంది. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. అక్కడ వచ్చేసరికి ఎంత చిన్నగా అయితే ఉంది, రెక్స్ 70 చాలా చిన్నగా అయితే ఉంది. దీన్ని ఏంటంటే హై డెఫినేషన్ అంటే హెచ్డి ఛానల్ కు మాత్రమే ఈ యొక్క హై డెఫినేషన్ అనేది కలర్ ఎంతైతే కలర్స్ అయితే ఉన్నాయో అంతవరకు మాత్రమే మనకు కలర్ ని క్యాప్చర్ చేస్తుంది. అంటే మీరు హెచ్డి ఛానల్స్ లో చూసేసరికి అంతవరకు మాత్రమే కలర్ ని క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇక్కడ అండ్ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే మోర్ కలర్స్ అయితే క్యాప్చర్ అయితే చేయలేదు. DCI-P3 చూడండి, సో వైట్ కలర్ గార్మెంట్ చాలా పెద్దగా అయితే ఉంది. సో అందుకనే అండ్ వైట్ కలర్ గార్మెంట్ అనేది ఈ యొక్క టీవీలో యూజ్ చేశారు. బట్ నాకు తెలిసినంత వరకు నాను CEO కూడా చెప్పినంత వరకు అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే LCD టీవీస్ అయితే ఉన్నాయి కదా, LCD టీవీస్ లో వచ్చేసరికి ఈ యొక్క అండ్ DCI-P3 అనేది అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయదు. ఎందుకంటే ఈ యొక్క బ్యాక్ లైట్ టెక్నాలజీ వల్ల మనకు ఈ యొక్క DCI-P3 అనేది అంత పర్ఫార్మెన్స్ చేయదు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క LCD టీవీలో అండ్ మనం బ్యాక్ లైట్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మధ్యలో అండ్ QLED ఫిల్టర్ ని వాడుతున్నట్లయితే అప్పుడు ఒక వైట్ కలర్ గార్మెంట్ ఏదైతే ఉందో DCI-P3 అండ్ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే QLED టీవీస్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ యొక్క LCD టీవీస్ గురించి ఇప్పుడు వాడే LCD టీవీస్ లో వచ్చేసరికి అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. సో అందుకనే వీళ్ళు ఇక్కడ కండిషన్స్ అప్లై అనేది ఇచ్చారు. ఒకసారి ఇక్కడ చూడండి, నోట్స్ లో చూసినట్లయితే చదువుతున్నాను అండ్ అదేవిధంగా స్క్రీన్ మీద మీకు డిస్ప్లే మీద ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇమేజ్ పడుతుంటుంది, ఒకసారి చెక్ చేయండి. వెబ్సైట్ లోకి వెళ్ళండి, వెబ్సైట్ లో కూడా నోట్స్ కింద అయితే ఉంటుంది, చెక్ చేయండి. DCI-P3 93% డేటా రికార్డెడ్ అండర్ టెస్ట్ కండిషన్. దేర్ విల్ బి మార్జినల్ డేటా వేరియేషన్ విత్ ది ప్రొడక్షన్ ఇన్ ద రెగ్యులర్ యూస్. చూసారు కదా ఇక్కడ ఏమైతే ఇచ్చారు, OnePlus ఏ విధంగా అయితే ఇచ్చింది అంటే వాళ్ళ యొక్క ఏదైతే ల్యాబ్ కండిషన్ లో DCI-P3ని 93% వరకు అచీవ్ అయ్యారు. అంటే మరి ఆ ల్యాబ్ కండిషన్ ఏ విధంగా అయితే ఉంది తెలియదు కదా, మరి ఎంత డార్క్ లో ఉందో, ఆ డార్క్ ఎన్విరాన్మెంట్ ఉందో, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉందో మనకైతే అక్కడైతే తెలియదు. సో మరి అదే మన యొక్క ఇంట్లో మనం ఈ యొక్క టీవీ పర్చేజ్ చేసేసి ఈ యొక్క DCI-P3ని మనం సపోర్ట్ చేస్తుందని కొన్నాం. బట్ ఓకే కొన్నాం అండ్ లైటింగ్ అనేది సూపర్ గా వస్తుంది. అండ్ సూపర్ గా వచ్చినప్పుడు మరి DCI-P3 ఏ విధంగా వర్క్ చేస్తుంది చెప్పలేము, మార్జినల్ గా వర్క్ చేస్తుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అక్కడ. సో ఎంత వర్క్ చేస్తుంది మనకు 93% అప్ టు అంటే వాళ్ళ యొక్క కండిషన్ లో 93% కి రీచ్ అయింది. మన యొక్క కండిషన్ లో మరి ఎంతవరకు రీచ్ అవుతుందో మనకైతే తెలియదు కదా.
సో అదొకటైతే గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కండిషన్ అప్లై అనేది ఇచ్చారు DCI P3 గురించి కూడా. సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరొకటి కూడా అయితే ఉంది, మరి స్క్రీన్ మీద చూడండి. మరి నెక్స్ట్ కండిషన్ అప్లై పాయింట్ అయితే చూద్దామా. డిస్ప్లే మీద చూడండి, మీకు కనబడుతుంటది. Data collected from the OnePlus lab test is the result of control testing. There will be a range of responsible error based on the actual product usage. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఏదైతే ల్యాబ్లో చేసామో ఆ టెస్ట్ రిజల్ట్ అంటే వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్, ఇప్పటిదాకా ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అవి కూడా, అండ్ వాళ్ళ ల్యాబ్లో ఏదైతే చేశారో ఆ యొక్క టెస్ట్ చేసిన ల్యాబ్ దాన్ని బట్టి అండ్ వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఒకవేళ మీరు కొన్న తర్వాత మీకు ఒకవేళ టెస్ట్ రిజల్ట్ అనేది మారొచ్చు, ఒకవేళ మారితే మా సంబంధం లేదు అని అయితే ఇక్కడ కండిషన్ అప్లై అయితే చెప్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మరి అప్ స్కేలింగ్ అయితే ఉందా అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అప్ స్కేలింగ్ గురించి కూడా మరి అప్ స్కేలింగ్ అనేది 720ని ఏ విధంగా అప్ స్కేల్ చేస్తుంది, 1080ని ఏ విధంగా అప్ స్కేల్ చేస్తుంది, లేకపోతే SD ఛానల్స్ ఏవైతే ఉన్నాయో SD ఛానల్స్ని ఏ విధంగా అప్ స్కేల్ చేస్తుంది అని దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అప్ స్కేలింగ్ యొక్క ఫీచర్ ఉందా లేదని కూడా అయితే మనకు లైవ్ ఈవెంట్లో కూడా అయితే చెప్పలేదన్నమాట. సరికి మెయిన్గా అండ్ ఫోకస్ చేసింది అండ్ DCI P3 మీద అయితే ఫోకస్ అయితే చేసింది వేరే. అండ్ మరి యొక్క స్పెక్స్ ఏంటి, మరి యొక్క స్పెక్స్ ఇస్తే మనకి అండ్ వ్యూవర్స్కి చాలా బాగా అయితే ఉంటుంది, యూట్యూబర్స్ కూడా బాగా అయితే ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వ్యూవర్స్కి అయితే ఒక్క ఆలోచన అయితే చేయలేకపోయింది. వీళ్ళు ఎక్కువ ఆలోచన ఏంటంటే లైవ్ ఈవెంట్లో కూడా పెద్ద తోపుగా వీళ్ళు చెప్పారు DCI P3ని అండ్ మేము అచీవ్ అయితే చేసాము అని. బట్ ఇక్కడ కండిషన్ అప్లై కూడా అయితే ఇచ్చడం అయితే జరిగింది. చెప్పాను కదా, కండిషన్ అప్లైలో ఎలాంటి కండిషన్లో వీళ్ళు ఇచ్చారో మనకైతే తెలియదు. ఆ కండిషన్ ఏ విధంగా అయితే ఉందో తెలియదు. అంటే ల్యాబ్ అంటేనే వచ్చేసరికి ఎన్నో కోట్ల వ్యయంతో కూడుకున్నది. మరి అన్ని కోట్ల వ్యయంతో కూడుకున్నప్పుడు మరి ఏ కండిషన్ ఉంటుంది, ఎలాంటి కండిషన్ అయితే ఉంది, ఏ వీడియో ప్లే చేశారు, అది వీడియో ప్లే చేసినప్పుడు వచ్చేసరికి మరి ఎంత రీచ్ అయింది తెలియాలి కదా. అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే వచ్చేసరికి టీవీ మీద మనకు ఒక ఒపీనియన్ కలుగుతుంది. అరే ఇంత క్లియర్గా అయితే ఇచ్చారు, మరి టీవీ గురించి ఖచ్చితంగా కొనొచ్చు అని మేము కూడా సజెషన్ చేస్తాం అండ్ మీరు కూడా కొంటారు కదా, కంపల్సరీ కదా. సో ఇలా అండ్ పక్క దాంతో పోల్చుకొని మేము హైలైట్ అని చెప్పుకుంటే ఎట్లా, అది కాదు ముచ్చట అక్కడ. అండ్ ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మనం ఈ యొక్క టీవీని రికమెండ్ చేయవచ్చు, చేయకపోవచ్చు. సో ఎవరైనా చెప్పారా ఇలాంటి ఇన్ఫర్మేషన్? ఎవరు చెప్పలేదైతే నేనైతే అనుకుంటున్నాను. నేను చెక్ చేశాను, అన్బాక్సింగ్లో చెక్ చేశాను, అన్బాక్సింగ్ కూడా హిందీలో అయినా కానీ ఎవరైనా కానీ అయితే చెప్పలేదు. అండ్ సో ఇదన్నమాట ఫ్రెండ్స్. మరి ఇక్కడ కండిషన్స్ అప్లై అయితే ఇచ్చారు అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వలేదు. మరి టీవీని కొనొచ్చా కొనకూడదా, ఎవరైనా ప్రీ ఆర్డర్ చేస్తారా చేయకూడదా అంటే ఒకసారి థింక్ ఇట్ అంతే. నేనైతే ఎక్కువైతే ఏమైతే చెప్పట్లేదు. మరి కొనొచ్చా కొనకూడదా అంటే మరి దీనికంటే బెటర్ ఆప్షన్స్ అయితే అఫ్ కోర్స్ ఉన్నాయి. నేను ఒక టీవీ 50,000 రూపీస్లో నాకు ఈ టీవీని కొనాలంటే మాత్రం డెఫినెట్గా నేనైతే పర్చేస్ చేయను. ఈ యొక్క టీవీ కావాలనుకుంటే మాత్రం దీనికంటే బెటర్ టీవీస్ గురించి ఆలోచిస్తాను. అది వచ్చేసరికి TCL C715D QLEDతో అయితే వస్తుంది. ఆల్రెడీ వీడియో చేశాను, దాని గురించి ఇక్కడ లింక్స్ అయితే ఇస్తాను, దానిలో చూడండి, చెక్ చేయండి. అండ్ టోటల్గా OnePlus గురించి అండ్ మైనస్లు చెప్పడం అయితే జరిగింది, ప్లస్లు చెప్పడం అయితే జరిగింది. అండ్ మరి మీరే ఆలోచించుకోండి, మరి టీవీ కొనొచ్చా కొనకూడదా. మరి HD టీవీ అదేవిధంగా ఫుల్ HD టీవీ గురించి మాట్లాడాలంటే దీనికి కూడా ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నాకు అనిపించేసరికి రియల్మీలో ఏదైతే ఉందో ఆ యొక్క టీవీస్ దీన్ని తీసుకొచ్చారైతే అనుకుంటున్నాను. మరి తీసుకోకూడదు అంటే మనకు నేనైతే ఫ్రాంక్ అయితే చెప్తున్నాను, దీనికంటే VU టీవీస్ బెటర్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాక్లో అయితే ఉంది కదా, దాని అయితే వాడుతున్నాను. 40 వాట్ స్పీకర్స్ తోటి మనకు సేమ్ ప్రైస్లో మనకు 40 వాట్ స్పీకర్, ఇది 20 వాట్ స్పీకర్, డాల్బీ ఆడియో సేమ్. అండ్ అదేవిధంగా దీంట్లో DTS:X ప్రాసెసింగ్ ఉంటుంది, డాల్బీ ప్రాసెసింగ్ ఉంటుంది, అల్టిమేట్ అయితే ఉంది, చాలా బాగా అయితే ఉంది. ఇదైతే తీసుకోమని చెప్తాను. 43 ఇంచెస్ అయినా కానీ 32 ఇంచెస్ టీవీ అయినా కానీ. OnePlus వచ్చేసరికి ఎందుకో ఈసారి ఇలా చేసింది నాకేమైతే అర్థం కావట్లేదు. అసలు OnePlus అంటే ఒక అదైతే ఉండేది నాకైతే, కానీ ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అందుకే నేను 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫైనల్గా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. ఈ యొక్క వీడియో కానీ మీకు అండ్ నచ్చినట్టు అనిపిస్తే మాత్రం కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ తోటి. అండ్ నా యొక్క సపోర్ట్ అనేది మీకు ఈ యొక్క వీడియో రూపంలో ఇచ్చాను, మీ యొక్క సపోర్ట్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్కి షేరింగ్ రూపంలో తెచ్చుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ ఉంటుంది బటన్, ఆ సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అయిపోతుంది. నేను పెట్టే నెక్స్ట్ వీడియో కంపల్సరీ మీ యొక్క మొబైల్ అయినా కానీ అండ్ అదేవిధంగా ఏదైనా ల్యాప్టాప్లో కానీ వచ్చేస్తుంది. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. మరి అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్